రాజన్న సిరిసిల్ల జిల్లాలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్యే రమేష్ బాబు వ్యూహాలు మొదలుపెట్టారు. వేములవాడలో మహారాజా ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. మండలాల్లో గ్రామాలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఎన్నికల యుద్ధాన్ని సిద్ధం కావాలని ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ప్రజా ప్రతినిధులు, సానుభూతి పౌరులందరూ ఏకమై ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే రమేష్ బాబు. తేదీన జగిత్యాల జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి యొక్క పర్యటన ఉన్న సందర్భంగా 7వ తేదీ నాడు జగిత్యాల లోపల 2 లక్షల మందితోటి భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు వేములవాడ నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించాలని చెప్పి పార్టీ ఆదేశించింది. పార్టీ ఆదేశం ప్రకారంగా ఈ నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు కత్లాపూరు, మేడిపేట, కోనరావుపేట, అదేవిధంగా భీమారము, రుద్రంగి, చందుర్తి, అన్ని సిరిసిల్ల, వేములవాడ పట్టణము 7వ తేదీన జగిత్యాల జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి యొక్క పర్యటన ఉన్న సందర్భంగా 7వ తేదీ నాడు జగిత్యాల లోపల 2 లక్షల మందితోటి భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు వేములవాడ నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించాలని చెప్పి పార్టీ ఆదేశించింది. పార్టీ ఆదేశం ప్రకారంగా ఈ నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు కత్లాపూరు, మేడిపల్లి, వేములవాడ, కోనరావుపేట, అదేవిధంగా భీమారము, రుద్రంగి, చందుర్తి, అన్ని సిరిసిల్ల, వేములవాడ